హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఏప్రిల్ 15వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. ఈ భేటీలో ఉద్యోగ పెన్షన్లకు అదిరిపోయే 4 భారీ శుభవార్తలు అయితే ఉండనున్నాయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి మరోసారి ఆశలు పుట్టించే పరిణామం అయితే చోటు చేసుకుంటుందండి. గతంలో క్యాబినెట్ సమావేశం జరిగినప్పటికీ కూడా ఉద్యోగులకి అయితే నిరాశ మిగిలింది. కానీ తాజా పరిస్థితుల్లో ఏప్రిల్ 15వ తేదీన మరోసారి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతున్న వార్త అయితే ఉద్యోగ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఏపీలో 4వ తేదీన జరిగిన గత క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆశలు అయితే ఆవిరయ్యాయి. మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగులకి సంబంధించిన హామీలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదండి. దీంతో ఈ నెల మరింతగా ఎలాంటి క్యాబినెట్ భేటీలు జరగవని అనుకున్నారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ గారు కీలక ఆదేశాలను జారీ చేస్తూ ఏప్రిల్ 15న మళ్ళీ క్యాబినెట్ భేటీని నిర్వహిస్తున్నట్లు అధికారికంగా అయితే వెల్లడించారండి. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో మిగిలిన హామీలు, ఉద్యోగుల సమస్యలు, పెన్షన్లు, పీఆర్సీ, డిఏలు, డిఎస్సీ లాంటి అంశాలపై చర్చ జరుగుతుందనే సమాచారం అయితే అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకంపై ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగుల జేఏసీ కూడా ప్రభుత్వంతో సమానమై కొత్త పీఆర్సీ అమలును వేగవంతం చేయాలని కూడా డిమాండ్ చేసిందండి. ఈ నేపథ్యంలోనే ఏపీలో జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ భేటీకి విశేష ప్రాధాన్యత అయితే ఏర్పడింది. సిఎస్ ఆదేశాలతో కార్యాలయాలు కూడా చురుకుగా ఉన్నాయి. ఏప్రిల్ 15న జరిగే క్యాబినెట్ సమావేశానికి ముందు ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అన్ని శాఖల నుంచి కూడా ప్రతిపాదనలు పంపాలని సిఎస్ విజయానంద్ గారు అయితే అధికారులకు ఆదేశించారు. ఈ ప్రతిపాదనల ద్వారా ప్రధాన పథకాలు అమలు, కొత్త నిర్ణయాల తీరుపై చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ అంశాలను అయితే నిర్ణయాలు తీసుకోబోతున్నారండి. విశ్వసనీయ సమాచారం అందుతుంది. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం, డిఏ బకాయిలు విడుదల, నూతన రిక్రూట్మెంట్ ప్రకారం అంటే మెగా డిఎస్సి, తల్లికి వందనం, గర్భిణీ మహిళలకు మద్దతుగా పథకాలు, అన్నదాత సుఖీభవ, రైతులకు ఆర్థిక మద్దతు పథకం, వివిధ మేజర్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలపనున్నారండి. ఇక క్యాబినెట్ భేటీకి ముందు ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు న్యూజివీల్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అగ్రపల్లిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇది రాజకీయ పరంగా కూడా ప్రజల్లో మంచి సంకేతాలను పంపించే అవకాశం. అదేవిధంగా ఈ నెల 15న జరగబోయే క్యాబినెట్ భేటీ రాష్ట్రంలోని ఉద్యోగుల ఆశలపై ఎంతో ప్రభావం అయితే చూపనుందండి. ఈ ఐఆర్ కానీ, పీఆర్సీ కానీ, డిఏ కొత్త నియామకాలతో పాటు ముఖ్యమైన సంక్షేమ పథకాల అమలుపై పాజిటివ్ అప్డేట్లు రావచ్చనే అంచనా అయితే ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి ఉద్యోగుల్లో. ఈసారి ప్రభుత్వం ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ మేనిఫెస్టో అమలును, హామీలు అన్నిటినీ కూడా అమలు చేసే దిశగా అడుగులు అయితే వేస్తుందండి. మొత్తానికైతే ఈ ఏప్రిల్ 15వ తేదీ జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ భేటీ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉద్యోగులకైతే తోస్తుంది. ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి హామీలను కూడా క్యాబినెట్ భేటీలో చర్చించిన దాఖలా లేవు. ఈసారి ఖచ్చితంగా చర్చించి నిర్ణయాలు అయితే ఉద్యోగులకు సంబంధించి 4 అత్యధిక ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. డిఏలకు సంబంధించి, పీఆర్సీకి సంబంధించి, ఐఆర్కి సంబంధించి, మెగా డిఎస్సికి సంబంధించి అయితే తీసుకోబోతున్నారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.